టీఎస్పీఎస్సీలో ఐటీ శాఖ వైఫల్యంపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హైదరాబాద్ బేగం బజార్లోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ పేపర్ లీక్లను ఐటీ శాఖ లోపాలే కారణమని, సిట్ దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పరిధిలో వాడే ప్రతి కంప్యూటర్ ఐటీ శాఖ పరిధిలో ఉంటుందని, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వైఫల్యమేనని, కేటీఆర్ ఆయన పీఏకి ఇందులో హస్తం ఉందని ఆరోపించారు. అందుకే సిట్ దర్యాప్తు వేశారని, ఇది ప్రగతి భవన్ నుంచే చెప్పినట్టే నడుచుకుంటుందని వ్యాఖ్యానించారు. తీగలాగితే ప్రగతి భవన్ డొంక కదులుతుందని భయపడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో 80,000 ఉద్యోగాల భర్తీ చేస్తామని కేసీఆర్ చెప్పారని, కానీ ఇప్పటి వరకు 30,000 ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదని, ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదని ధ్వజమెత్తారు. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడ్డాయని హడావిడిగా పరీక్షలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. భద్రత కల్పించి నిరూపించిన తర్వాతే పరీక్షలు పెట్టాలని డిమాండ్ చేశారు. కంప్లైంట్ తీసుకోమని అడగడానికి వచ్చాను. చూడండి, కంప్లైంట్ రాసుకుంటే కూడా ఇట్స్ పబ్లిక్ కాస్ట్. ఐటీ డిపార్ట్మెంట్ నెగ్లిజెన్స్ వల్ల రిజల్ట్ పెట్టారు. అసలు సిస్టమ్స్ ఆడిట్ ఉందో లేదో కూడా మన రాష్ట్రంలో అర్థం కాదు. సో దయచేసి ఎఫ్ఐఆర్